హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ద బాయ్ నెక్స్ట్ డోర్ అమర్దీప్ చౌదరి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా అమర్ ఈ గ్యాప్ రీజన్ ఏంటి మొత్తం అంతా ఈ పాడ్కాస్ట్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడో ఒకప్పుడున్న యాక్టివ్నెస్ నాకు అసలు రీసెంట్ టైమ్స్ మనం కలిసినప్పుడు డల్ కూర్చుని సంథింగ్ ఏదో ఆలోచించుకుంటూ అసలు ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉండకుండా మల్టిపుల్ థింగ్స్ మైండ్లో తిరుగుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ అసలు ఏంటి ఆ డిప్రెషన్ వెనకాల రీజన్ ఏంటి? బయటికి రావట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఫోన్స్ మాట్లాడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. రీజన్ ఏంటి? మనిషి తగ్గిపోయో, ఫేస్లో ఆ కళ పోయింది. అదేదే అంటే అట్లేం లేదు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా కొద్దిగా వచ్చాయి. ఇంక డిప్రెషన్ అంటావా ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవ్వరికి అయినా మనకు ఎవరి స్థాయికి తగిన వాళ్ళకి స్థాయికి సంబంధించిన ఒక ఫినాన్షియల్ వైజ్ అవ్వచ్చు, పర్సనల్ వైజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఏదో ఒకటి దెబ్బ తగులుతూ ఉంటుంది. అలాగ కొన్ని ఎఫెక్ట్ అయ్యేసరికి కొద్దిగా ఒంటరిగా అయిపోయాను. అంటే మిగిలిపోయాను, సైలెంట్ అయిపోయాను. ఒక 4 గోడల మధ్య కూర్చొని నన్ను నేను అంటే డిస్కవర్ చేసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. అంటే నేనేంటి అనేది అంటే ఒకప్పుడు ఉన్న అమరు ఇప్పుడు బయటకు వస్తాడో రాడో కూడా నాకు తెలియదు. ఈ నేచర్ ఏమో నచ్చింది. సో అందుకని చెప్పి ఇలానే ఉన్నాను. ఎక్కువ రోజులు ఏముండదు. బట్ మనం అనుకున్నది ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కడో ల్యాగ్ అవుతున్నాను. కొద్దిగా మన అనేవాళ్ళు కొద్దిగా మనకు చెయ్యి ఇవ్వట్లేదు. సో ఒక్కడనే కష్టపడుతున్నాను. అందులో ఎక్కడో అంటే కుటుంబంలో కూడా మనకు ఎవరు హెల్ప్ చేయరు. సో మనకు సొంత మనుషులే మనకు హెల్ప్ చేయనప్పుడు, మనకు చెయ్యి అందించినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీదనే ఉంటుంది. ఇది ఎవ్రీవన్ చాలా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు సపోజ్ చాలామంది అమర్కి అబ్బా మంచి ఫ్యాన్ బేస్, అబ్బా మంచి స్టార్, అబ్బా వాడికి ఉన్న నొప్పులు ఆడుకుంటాయి. కొన్ని మనం చెప్పుకోలేము, చెప్పుకుంటే అవి బాగోవు. అంటే నా పర్సనల్ లైఫ్లో నాకు తేజు అవి ఏం లేవు. మళ్ళీ వీళ్ళు ఇంకొకరు రాసుకుంటారేమో, అలాంటివి లేవు. మేము బాగానే ఉన్నాం, మేము ఇద్దరం చాలా బాగున్నాం. అట్లీస్ట్ తను నాకు సపోర్ట్ చేస్తుంది, మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది, బాగున్నాం మేము. అంత మాకు మధ్యలో లేవు. ఇంకొన్ని మనం కొద్దిగా నేను డౌన్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఎవరైనా అవ్వచ్చు. నేను డౌన్ ఉన్న టైంలో కొద్దిగా నాకు చెయ్యి ఇవ్వట్లేదు అనమాట. నేను అనుకున్న వాళ్ళు ఎవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఆబ్వియస్లీ మనకు నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. అలా అని చెప్పి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నిజంగా నేను అడిగాను అంటే ఇప్పుడు తేజు అయినా, మానస్ అయినా, ఆర్యన్ అయినా, మా అమ్మ అయినా నాకు చేస్తారు. బియాండ్ దట్ అడగలేను. ఐ వోంట్ డిపెండ్. నేను ఎప్పుడు డిపెండ్ అవ్వను. నాకు నిజంగా అంత కష్టం వస్తే తప్ప నేను అడగను. మన శ్రీకాంత్ అన్న ఉన్నారు, నాకు ఏదన్నా ఉన్నా. కానీ ఎందుకు అడగలేకపోతున్నాను, ఎవరిని ఏంది అడగలేకపోతున్నాను. అది అహం అడ్డొచ్చో, లేకపోతే మొహమాటమో, లేకపోతే ఇది కాదు, కానీ వద్దు. చాలా వరకు కొన్ని రిలేషన్స్, బంధాలు, బంధుత్వాలు ఒక నోటు దగ్గర తెగిపోతాయి, మనీ దగ్గర తెగిపోతాయి. నాకు అమర్ అనేవాడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అనుకోవాలి, కానీ ఎప్పుడు ఏదో అడుగుతారా అనిపించుకోలేను. నాకు అది రాదు ఎందుకో. అందుకే ఎంత కష్టం వచ్చినా ఒకరినే భరించా, ఓపిక్గా ఉన్నా, అవి ఇవి చేసుకుంటూ ఎట్లో బ్యాకప్ చేసుకుంటున్నాను. ఇంకా మెంటల్లీ అంటావా ఐఎమ్ సో వీక్. కొద్దిగా షూట్స్ వైజ్ అవ్వచ్చు, రెస్ట్లెస్ అవ్వచ్చు, షోల్డర్స్ ఈ పెయిన్స్ వల్ల ఆల్మోస్ట్ ఇంకా బయటికి రావడం ఎందుకో నచ్చలేదు. ఇంట్లోనే ప్రపంచం అయిపోయింది, టీవీయే లోకం అయిపోయింది. ఫోన్స్ వస్తే మాట్లాడుతున్నాను, లేకపోతే ఫోన్లు ఎత్తాలనిపించి పక్కన పడేసి పడుకుంటున్నాను. ఫోన్స్లలో సోషల్ మీడియాలో ఎక్కడా యాక్టివ్గా లేను. నా సోషల్ మీడియా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఏం పెట్టుకుంటారో పెట్టుకుని ఆయన నాకు అసలు చెప్పొద్దండి అని. ఐఎమ్ నాట్ ఇంటూ ఎక్కడ యాక్టివ్గా లేను. వద్దనుకున్నాను డార్లింగ్, కొద్ది రోజులు దూరంగా ఉందాం అనుకుంటున్నాను. కొద్దిగా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను.
అందుకే ఎంత క్లోజ్ అయినా కానీ ఇప్పుడు మనం నువ్వు ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటావు పార్టీస్కి నిన్ను అదే కదా. అదిగో ఇదిగో అంటాను కానీ బయటికి బయలుదేరదాం అని అసలు ఉంటుంది వచ్చినా కానీ కూడా ఒకప్పుడు అసలు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు ఏమైపోయింది, వచ్చిన అలా సైలెంట్‌గా వెళ్ళి సేమ్ ఇంతే ఈ పొజిషన్ అలా కూర్చుంటున్నావు, ఆలోచించుకుంటున్నావు. అసలు ఆ వైబ్ కూడా అవ్వట్లేదు మాతో. అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏం అదే అంతే అదే కాదు. ఏం నిన్ను నువ్వు మిస్ అవుతున్నావు బ్రో. మిస్ అయిపోయాను బ్రో. మిస్ అయిపోయి ఇంకా మిస్ అయిపోయాను ఆబ్వియస్లీ. హ్మ్. ఇది అమర్ కాదు యాక్చువల్లీ. అవును. ఇది అమర్ కాదు. నేను కాదనే విషయం నాకు తెలిసిపోయింది. హ్మ్. మరి నేను ఎక్కడ స్ట్రక్ అయ్యానో తెలీదు. బట్ రావాలి మరి అది ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్, ఆ టీయర్స్ ఎప్పుడొస్తాయో బయటికి నాకు తెలీదు. హ్మ్. ఐఎమ్ జస్ట్ హోల్డ్ అయిపోయాను. హ్మ్. అంటే కొన్ని రీజన్స్ వల్లనో, కొన్ని కారణాల వల్లనో నేను హోల్డ్ అయిపోయాను. ఆ హోల్డ్ అయిపోయినప్పుడు నాలో ఉన్న ఎమోషన్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో నాకు కన్నీళ్ళు రావు. ఓన్లీ ఒక నవ్వు ఉంటది. ఆ నవ్వు కూడా ఫేక్ స్మైల్ అని తెలిసిపోతుంది. అది ఏం అదేం తెలీదు. అంటే మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టే నాకు ఏ రోజు ఈ రీసెంట్ టైమ్స్ నాకు అనిపియలేదు లేదు. అసలు. అంటే ఎక్కడో నేను హోల్డ్ అయిపోయాను. బికాజ్ ఇది అమర్ కాదు. హ్మ్. అమర్ అయితే ఇది కాదు. నాకు తెలుసు అది. నేను ఎక్కడో హోల్డ్ అయ్యాను. మరి ఎందుకు అయ్యాననేది నేను ఎక్కడ మిస్ అయ్యాననేది తెలియట్లేదు. సో రీసెంట్‌గా దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. ట్రీట్మెంటా? యాహ్! ట్రీట్మెంట్ దాకా ఎందుకు బ్రో? మన సుధీర్ అన్న నాకు అది సమ్ డాక్టర్‌ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు సిటీ న్యూరాల్లో జస్ట్ వెంట్ ఫర్ హ్మ్. కొద్దిగా హెల్త్ ఇష్యూస్‌లే. హెల్త్ బాలేదు. కొద్దిగా ఓకే. వీక్ అయ్యాను. అంటే నాకు యాక్చువల్లీ వన్ సైడ్ పెయిన్ మైగ్రేన్. హ్మ్. స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోయేసరికి కొద్దిగా వీక్ అయ్యాను. హ్మ్. హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ అక్కడికి రావట్లేదు. మాక్సిమం రెస్ట్ మోడ్‌లోనే ఉంటున్నాను. స్లీప్ టైమింగ్స్ అవి కొద్దిగా డిఫరెంట్‌గా ఫుడ్ టైమింగ్స్ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. మధ్యలో ఉన్న వర్క్స్ అండ్ షూట్స్ వల్ల కొద్దిగా ఇంబాలెన్స్ అవుతున్నాను. హ్మ్. దట్ టూ ఈజ్ మజిల్ టేర్ వల్ల అదొక పెయిన్. ఇవన్నీ వెళ్ళే స్టేజ్ ఒకటొస్తది. ఒకరోజు వస్తది. ఒక్క రోజు వస్తది. అది ఎప్పుడొస్తుందో నాకు తెలీదు. ఈశ్వరేచ్ఛ. ఆయన ఎప్పుడిస్తాడో తెలీదు. ఐ థింక్ ఆ రోజు నన్ను చూస్తావేమో మరైతే. హ్మ్. అప్పటిదాకా అంతే. హ్మ్. కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. అంటే ఈ ఫేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను. బావుంది. మనము దేన్నైనా గాని తీసుకోవాలి. అరే! నేను ఇట్లా అయిపోయాను అని పిసుక్కుంటా కూర్చుంటే అట్లనే అయిపోతాను. ఓకే. ఎంజాయ్ చేసిన లైఫ్‌లో ఎంజాయ్ చేశాను. ఇదొక కొత్త లైఫ్ అనుకుంటున్నాను. ఇదొక కొత్త స్టేజ్ అనుకుంటున్నాను. ఎన్ని రోజులుంటుంది ఈ స్టేజ్? సరే దీన్ని గూడా హోల్డ్ చేసుకుంటున్నాను. కానీ ఎక్కువ రోజైతే హోల్డ్ చేయలేను. మరి ఎప్పుడది తెగుతుందో తెలీదు. తెగుతది.